బాక్ స్టారింగ్ సుందర్ సి, తమన్నా, రాశి ఖన్నా, డైరెక్టెడ్ బై సుందర్. మూవీ ఎట్టుందంటే యావరేజ్ అని చెప్పాలబ్బా. ప్లాట్ ఏంటంటే శివశంకర్ అనే లాయర్ చెల్లెలు శివాని మిస్టీరియస్గా సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అసలు అలా ఎందుకు సూసైడ్ చేసుకుంది, బాక్ అనే దయ్యం వీళ్ళ లైఫ్లోకి ఎలా వచ్చింది, తర్వాత శివశంకర్ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీలో చూస్తారు. కళావతి, చంద్రకళ, అంతఃపురం మూవీస్ లాగే అదే రొటీన్ టెంప్లెట్, కానీ ఏదైనా కొత్తగా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలా. మనకి సస్పెన్స్ని బాగా హోల్డ్ చేసి ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగుంటాయి. విఎఫ్ఎక్స్ వాళ్ళకున్న బడ్జెట్లో పర్లేదు, బాగానే చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. కానీ అసలు బాక్ ఎవరు అనేది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. హర్రర్ ఎలిమెంట్స్ కూడా అంతేం భయపెట్టవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హిప్ హాప్ తమిళ చేయడం వల్ల అనుకుంటా మూవీకి అదో ప్లస్ పాయింట్ అయింది. యాక్టర్స్ వాళ్ళలో రోల్స్కి జస్టిఫై చేశారు. ముఖ్యంగా సరళ గారిని స్క్రీన్పై చూసి చాలా రోజులైంది. వెన్నెల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సరళ గారు, వీళ్ళ మధ్య కామెడీ సీన్స్ అయితే అబ్బో భలే వర్కౌట్ అయినాయి బా. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. పక్కా థియేటర్ మూవీ అంటే కాదు, కానీ మీరు ఓటీటీలో ట్రై చేయొచ్చు. ఇట్లాంటి జెన్యూన్ న్యూస్ కావాలంటే శ్రీనివాస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.